మున్సిపల్ ఎన్నికల్లో పరాభవంతో రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తుంది. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు చేయాలని రేవంత్ పంతం పట్టినట్లున్నాడు. మణికొండలోని రోహిత్ రెడ్డి ఇంటికి దాదాపు 50 మంది పోలీసులు పంపాడు. మున్సిపల్ ఎన్నికల్లో పరాభవంతో రేవంత్ సర్కారు బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తుంది. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు చేయాలని రేవంత్ పంతం పట్టినట్లున్నాడు. మణికొండలోని రోహిత్ రెడ్డి ఇంటికి దాదాపు 50 మంది పోలీసులను పంపాడు. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, రోహిత్ రెడ్డి ఇంటి దగ్గర పరిస్థితి ఏంటి? పోలీసులు అక్కడ ఎలాంటి హంగామా సృష్టిస్తున్నారు? వెంకట్, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసం మణికొండ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పాలి. తాండూరు వికారాబాద్ చెందిన పోలీసులు దాదాపు 50 మందికి మొత్తం కూడా పైలట్ రోహిత్ రెడ్డి ఇంటిని దిగ్బంధనం చేసినని చెప్పాలి. ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఇల్లు మొత్తం కూడా సోదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక అక్కడ ఉన్న వారిని అంతా కూడా ఆ భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వీడియోలు తీస్తున్న అక్కడ సిబ్బందిపై కూడా అటు పోలీసులు ఆ సెల్ కూడా లాక్కున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదంతా కూడా ఒక సీసీ కెమెరాలో రికార్డ్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అటు అధికార పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ తొత్తుగా వ్యవహరిస్తుందని కూడా ఇటు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పెద్ద ఎత్తున కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఇక కౌంటింగ్ జరుగుతున్న సమయంలో ఇటు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లారు. చివరిగా 4 నుంచి 5 రౌండ్లు ఉన్న సమయంలో ఆ మనోహర్ రెడ్డి ఎలా లోపలికి వెళ్లారంటూ కూడా రోహిత్ రెడ్డి ప్రశ్నించారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున కూడా కొంత పోలీసులకు రోహిత్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఎన్నికలు కౌంటింగ్ ముగియకుండానే మనోహర్ రెడ్డిని కౌంటింగ్ కేంద్రంలోకి ఎలా అనుమతిస్తారు? ఇది ఖచ్చితంగా చట్ట విరుద్ధము. ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తర్వాత అనుమతిస్తే మాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కానీ కౌంటింగ్ పూర్తి కాకముందనే ఒక లోపలికి వెళ్ళి అటు ఒక ఎన్నికల రిజల్ట్ తారుమారు చేసే అవకాశం ఉంటది. ఖచ్చితంగా ఇది పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని కూడా తీవ్ర విమర్శలు చేశారు. పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు. మమ్మల్ని కూడా లోపలికి పంపాలని కూడా ఇటు పోలీసులతో వాగ్వాదం దిగారు. కానీ అటు ఎన్నికల అధికారులు కావచ్చు, పోలీసులు కూడా ఇదంతా చూస్తూ ఉండిపోయారు. అటు మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి లోపలికి వెళ్ళినా కానీ ఏం చేయలేకపోయారు. ఇదంతా కూడా అటు కాంగ్రెస్ పార్టీకి అధికార దుర్వినియోగం ఖచ్చితంగా చేస్తుందని కూడా రోహిత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇటు పోలీసులు తమ విధులకు ఆటంకం కలిగించారని అటు రోహిత్ రెడ్డితో పాటు ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలపై కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదంతా కూడా స్థానిక బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున కూడా దీన్ని ఖండించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. పోలీసులు అధికార పార్టీకి ఏకపక్షంగా వ్యవహరిస్తానని కూడా ఇటు స్థానిక బీఆర్ఎస్ మున్సిపల్ ఇన్ఛార్జ్ శ్రీశైల రెడ్డితో పాటు ఇటు మిగతా నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏకపక్షంగా అధికార పార్టీ వైపే ఇటు పోలీసులు వ్యవహరించడాన్ని కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు ఆ కేసు నమోదు చేసిన నేపథ్యంలో హైదరాబాద్ లోని మణికొండలోని తన నివాసానికి తాండూరు రోజు వికారాబాద్ నుంచి మొత్తం కలిసి ఒక 50 మంది పోలీసుల వరకు కూడా చేరుకొని ఇల్లంతా కూడా ఇంట్లోకి వెళ్లి ఇటు సోదాలు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంట్లో రోహిత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉన్నారు, మహిళా కుటుంబ సభ్యులు ఉన్నారు. వారిని కొంత భయభ్రాంతులకు గురి చేశారని కూడా ఇటు ఆ రోహిత్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక కాంగ్రెస్ సర్కారు కావాలని చెప్పేసి ఒక రాజకీయ కుట్రపూరిత కేసులు నమోదు చేస్తా ఉంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తాండూరులో బీఆర్ఎస్ పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక పాయింట్ ఓటు మాత్రమే సాధించింది. అటు గట్టి అధికార పార్టీకి బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీనిచ్చింది. ఇది చూసి తట్టుకోలేకనే ఇలాంటి కుట్రలు చేస్తున్నందుకు కూడా అటు తాండూరు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అటు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పోలీసులను అడ్డం పెట్టుకొని ఇక్కడ తాండూరులో రాజ్యం నడిపిస్తున్నారంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితే కనిపిస్తా ఉంది. రైట్ మహేష్, థ్యాంక్ యూ.